చెప్పినట్లు ప్రాబ్లమ్ ఈజ్ విత్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. యాక్చువల్గా ట్రాఫిక్ పోలీసు తర్వాత పబ్లిక్ ఓరియంటేషన్ నడుస్తూ ఉంది, ఆ తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అందరికీ నడుస్తున్నాయి. బట్ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే పెద్ద పెద్ద వెహికల్స్ హిట్ అయినప్పుడు ఎక్కువ డెత్తులు అవుతున్నాయి. పెద్ద వెహికల్స్ చిన్న వెహికల్స్ హిట్ అయితే తప్పెవరిది అనేది పాయింట్ లేదు యాక్సిడెంట్లో కూడా. చిన్న వెహికల్స్లో ఉండే వాళ్ళు ఫస్ట్ క్యాజువాలిటీ ఎదుర్కొంటున్నారు. మనకు అందరికీ తెలుసు, ఒక క్యాజువాలిటీ ఏదైనా జరిగిందంటే ఇంట్లో అతను ఇంటికి పెద్ద అనుకోండి లేదా కుటుంబానికి దిక్కు అనుకోండి, కుటుంబం పబ్లిక్గా ఉన్నట్టుండి రోడ్డు మీదకి వచ్చేస్తుంది. మన నిజంగా కేశవ గ్రాండ్ దగ్గర జరిగిన దాంట్లో అతను లారీ క్లీనర్గా ఎదిగినాడు, క్లీనర్ నుంచి డ్రైవర్ అయినాడు, డ్రైవర్ అయిపోయినాక ఒక లారీ కొనుక్కున్నాడు, ఇంకో డ్రైవర్ని పెట్టుకునే కెపాసిటీ అంతా ఉండి కూడా అతనికి రోడ్డు మీద ఎట్లుంటుందో ట్రాఫిక్ తెలియనోడుగా, తెలిసిన వాళ్ళే. రెండో వాడు డ్రైవరు, అతను లారీలు హైవేలు ఎట్లా పాస్ అవుతాయో వాళ్ళకు తెలుసు, క్లీనర్కు తెలుసు. మూడోవాడు మెకానిక్, టైర్ల మెకానిక్, ఎవరికి తెలియని వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు కాదు. వాళ్ళ గురించి ట్రాఫిక్ గురించో రోడ్ల గురించో చెప్పక్కర్లేదు మనం, వెహికల్స్ ఎంత స్పీడ్గా ఉంటాయి అనేది. కేశవగ్రాన్ అంటే పైనుంచి హైదరాబాద్ నుంచి వచ్చే బళ్ళు పైనుంచి ఎంత స్పీడ్గా వస్తాయో కూడా తెలుసు. అయినా కానీ వాళ్ళు రోడ్డుకు అబ్రప్ట్గా వచ్చి తలకాయ ముందుకు పెట్టేసి దూరడంతో వాడు కంట్రోల్ చేసుకున్న బట్టి వచ్చి కొట్టేసినాడు. తీరాల్సిన దానిలో బండికి హిట్ లేదు, ఓన్లీ సైడ్లో ఉండే మిర్రర్ మాత్రమే తగిలింది. వీళ్ళు క్రాస్ అయిపోయి లేన్ క్రాస్ ముందుకు వచ్చినారు, వాడి లేన్లో వాడు పోతాడు, ముగ్గురికి తగలాల్సి వచ్చింది. మరి ఏం తప్పని అనడం పాయింట్ కాదు ఇక్కడ. దాన్ని ఏం చేసి ఉంటే మనం అవాయిడ్ చేసి ఉండొచ్చు. అవి పెద్ద పెద్ద బళ్ళు వాళ్ళకి ఇష్యూ లేదు. బట్ సెకండ్ ప్రాబ్లం అనేది ఎక్కువ మోటార్ సైకిల్స్ వాళ్ళు విక్టిమైజ్ అవుతున్నారు.